కృష్ణా జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జూనియర్ అకౌంటెంట్ వరప్రసాద్ లంచం తీసుకున్నట్లు పట్టుపట్టాడు. 3 నెలల జీతం శాంక్షన్ చేయడానికి మచిలీపట్నం మున్సిపల్ ఉద్యోగి షాజహాన్ నుంచి 10,000 డిమాండ్ చేశాడు. దీంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించి లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మున్సిపాలిటీలో డ్రైవర్గా పనిచేసి రీసెంట్గా చనిపోయిన ఒక డ్రైవర్ అమీర్ అని, ఆయన వైఫ్కి కాంపన్సేటరీ గ్రౌండ్స్లో ఇక్కడ ఒక జాబ్ పార్క్ మజ్దూర్గా జాబ్ ఇవ్వడం జరిగింది. ఆవిడ జనవరి నుంచి ఇప్పటి వరకు 3 months వర్క్ చేశారు. ఆ 3 monthsకి సంబంధించిన ఆవిడ శాలరీ బిల్స్ని ప్రాసెస్ చేయడానికి ఇక్కడ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్లో ఉన్నటువంటి జూనియర్ అకౌంటెంట్ వరప్రసాద్, నాగేశ్వర్ వరప్రసాద్ ఆయన ఆ శాలరీ బిల్స్ని ప్రాసెస్ చేయడానికి 10,000 రూపీస్ డిమాండ్ చేసి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడండి. కేసు రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇదే వ్యక్తి ఇంతకు ముందు ఎవరైతే చనిపోయాడో ఆయనకి చనిపోయినందుకు రిటైర్మెంట్ అలవెన్సెస్ వస్తాయి కదా, 9 లక్షల రూపాయలు అలవెన్సెస్ వస్తాయి. ఆ బిల్ పెట్టడానికి కూడా